ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇదివరకే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో విచారణకు అడ్డంకులు ఏర్పడ్డాయని, పూర్తి స్థాయి దర్యాప్తుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఇప్పుడు రాజకీయ ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల కేసుపై నేడు సుప్రీంకోర్టులో